తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ డీజీపీని రాష్ట్ర ఎన్నికల అధికారిని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థులు కలిశారు. డిసెంబర్ 14 నిర్వహించనున్న నియామక పరీక్షను వాయిదా వేయాలని కోరారు. అదే రోజున రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పరీక్షకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. నియామక పరీక్ష ఎన్నికలు ఒకే రోజు ఉండడంతో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని పరీక్ష తేదీని మార్చాలని డీజీపీని లేదా ఎన్నికల తేదీని మార్చాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. డీజీపీ ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించినట్లు న్యాయవాది కిషన్ తెలిపారు. నా పేరు కిషన్ రాజ్ చౌహాన్, అడ్వకేట్ ని. అదేవిధంగా మాతో పాటు అడ్వకేట్లు వచ్చారు. ఈ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి అదేవిధంగా డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఏమిటంటే మా ఏపీపీ ఎగ్జామ్ 14/12/2025 నాడు ఉంది. అదే రోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్, స్థానిక ఎలక్షన్ ఉంది. ఆ రోజు ఆ ఎలక్షన్ టైంలో మా వేలాది మంది అడ్వకేట్లు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే మా ఏపీపీ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా లేని ఏడల ఎలక్షన్ అయినా పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓటేసి హక్కుపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోస్ట్ పోన్ అయినా చేయండి. ఏదో ఒకటి రెండిట్లో ఏదైనా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఇవ్వకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కలిసింది కదా, ఏమని స్పందించారు సార్? ఎలక్షన్ కమిషనర్ వారైతే ఎలక్షన్ పెట్టాలని అంటున్నారు, కానీ పబ్లిక్ మన డీజీపీ ఆఫీస్ లో వాళ్ళు దీన్ని కన్సిడరేషన్ లో తీసుకుంటా అన్నారు. ఏపీపీ ఎగ్జామ్ కి పోస్ట్ పోన్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.